అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ దైవాధీనపు జీవితం. రచన కొడవటిగంటి కుటుంబరావు గారు. మా బావ వెంకటేశ్వర్లు జీవితంలో చెమటలు కక్కుతూ పోరాటం అందరికీ కనిపిస్తుంది. కొందరు జీవితంతో నిశ్శబ్దంగా పోట్లాడతారు, కొందరు జీవితంతో ఆట ఆడే ఛాంపియన్లలాగా కనిపిస్తారు, మరికొందరు ఓడుపుగా వేటాడతారు, ఇంకా కొందరు నిర్లక్ష్యంగా కూర్చుంటే జీవితమే వచ్చి వనమాలలు వేస్తుంది. మా నాయనమ్మ కూర్చున్న పీట మీద నుంచి లేచినట్టు కనపడకుండా 12 మందికి వంట చేసేది. వంట ఎప్పుడు ఆరంభమైంది ఎప్పుడు ముగిసింది తెలిసేదే కాదు. మా అమ్మ వంట ప్రారంభించడానికి ముందు సినిమాలో టైటిల్స్ మ్యూజిక్ లాగా పెద్ద ఆర్భాటం మొదలవుతుంది. వచ్చే సమయానికి చెడ్డ క్లైమాక్స్గా ఉండి యమ టెంపోలో ట్రంపెట్లు, ఓబోలు, పియానో చెలరేగిపోతాయి. అంతా ఉండేది 5గురం. ఓటు తీసుకుంటే 5గురికి 5గురం ఈ పూట వంట ఆలస్యమైంది అనే స్థితిలోనే ఉంటాం. మేము భోజనాల ముందు కూర్చున్నప్పుడు నాకు జనగణమన లీలగా వినిపించినట్టుంటుంది. మా వెంకటేశ్వర్లు బావ అత్తగారి పోలిక, అంటే మా అమ్మ పోలిక. అతని జీవితంలో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ కొంచెం మోతాదు మించి ఉంటాయి. తనకున్నది 4 ఎకరాల భూమి, 6 పిల్లలు, ఒక ఎలిమెంటరీ స్కూలు. 4 ఎకరాల భూమి ఒకటే రాబడి గలది, మిగతా 2 ఖర్చు పద్దులే. 3 పిల్లలు పుట్టాక ఇక హాల్ట్ పెట్టమని మా బావకు చెప్పి చూశాను. వెంటాడని కాదు, నా తప్పు లేకుండా చెప్పానన్న ఆత్మసంతృప్తి కోసం. చెమటోడ్చడంలో ఆసక్తి గలవాడు భారం తగ్గించే పద్ధతులను తప్పక ఆక్షేపిస్తాడు. దేన్నైనా ఆక్షేపించవచ్చు. ప్రపంచంలో గల ప్రతి మానవ విశ్వాసానికి వ్యతిరేకంగా మరొక మానవ విశ్వాసం ఉండనే ఉంది. కానీ విశ్వాసాల సమర్థింపు విశ్వసనీయంగా ఉండాలి. పిల్లలను కనటం ఆపు చేయరాదని నన్ను ఒప్పించడానికి చెప్పిన కారణాలు పరస్పర సంబంధం గలవి కావు. అవి ఇలా ఉన్నాయి. పిల్లలు కావాలంటే పుడతారట్రా వెధవ, దేవుడివ్వాలి. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. మత్స్యలోకం విశంతిగాళ్ళు తమ కడుపున, అంటే ఆరోగ్యం కోల్పోయి కాల్షియం డిఫిషియన్సీతో బాధపడే మా అక్క కడుపున పుట్టుకు రావాల్సి ఉంటే ఆపటం నీ తరమా నా తరమా? బిడ్డలో అని మొత్తుకునే వాళ్ళకేమో పుట్టరాయి. 2 ఆడపిల్లలు 1 మగపిల్లాడు పుట్టారు కదా, ఆడముండల మెజారిటీ ఎక్కువ కావాలా? 2 మగపిల్లల తర్వాత ఒక ఆడపక్షి పుట్టినా నువ్వన్నట్టు హాల్ట్ పెట్టేయచ్చు. బ్యాలెన్స్ షీటు ఫేవరబుల్గా ఉంటుంది. కానీ వ్యాపారం నష్టంలో ఉండగా ఎలా ఆపటం? ఈ గర్భనిరోధ విధానాలు ఉన్నాయి చూసావు, అవి ఖర్చుతో కూడినవి. లెక్కేసి చూసాగా ఒక విధంగా పిల్లలే చౌక. మరేమిటంటే అవి నమ్మకంగా పనిచేయవు. మా ఊళ్ళో లక్ష్మీనారాయణ లేడు, అన్ని వాదనలు విని ఆపరేషన్ చేయించుకుంటే అన్నాను. మా బావ నాకేసి కోపంగా చూసి ఇంకా నయ్యం అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం నాకు అర్థం కాల. ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు నా ఎరికిన కనీసం 6 డజన్ మంది ఉన్నారు. వాళ్ళు పెళ్ళాలతో నిశ్చింతగా సుఖపడుతున్నారు. ఇంకొకరు చెప్పేది వినకపోవటమే కాకుండా ఇంకొకరు విననిది చెప్పటం కూడా మా వెంకటేశ్వర్ల బావకు పరిపాటే. ఎందుకో చెప్పలేను కానీ కొందరు సుమతీ శతకం పద్యాలు చదివినా ఆలకించబుద్ధి అవుతుంది. మనకు తెలిసిన విషయాలే చెప్తున్నా అందులో ఏదో కొత్త సత్యం ఉన్నట్టుగా అనిపిస్తుంది. మరికొందరు ఎంత పనికొచ్చే మాటలు చెప్పినా వినబుద్ధి పుట్టదు. లోపం వాళ్ళు చెప్పే తీరులోనో ఆ చెప్పటం వినకుండే మనస్తత్వంలోనో ఉంటుంది అనుకుంటాను. మా బావ జీవిత పోరాటంలో కొండలకు వెంట్రుకలు కట్టే ధోరణి తరచూ ప్రదర్శించేవాడు. కొండలకు వెంట్రుకలు కట్టడం అనేది కడుపు నిండిన వాళ్ళు చేసే పని. జీవితంలో జోదబాటం కూడా ధనికుల వ్యాపకం. మా బావ లాంటి వాళ్లకు తగినది కాదది. ఆయనకున్నది 4 ఎకరాలు. ఆ 4 ఎకరాల్లోనూ 14 రకాల పంటలు వేసి 2 చేతుల వేలకు వేలు సంపాదించడానికి పథకాలు వేసి కలలు కనటమే కాక వాటిని వివరంగా అందరికీ చెప్పేవాడు. ఒరేయ్, చెరుకు వేస్తే ఎంత లాభం అనుకున్నావు? పొరపాటు అయిపోయింది కదరా. దొర పొగాకేసుంటే ఒరేయ్, మా ఊరి మునసపల్లుడు కడపలో బత్తాయి తోటలేసి లాభం చేస్తున్నట్టు కదా అన్నట్టు. ఈ అనబిషాహి ద్రాక్ష గురించి నీకేమైనా తెలుసా? కనకాంబరం పూల సంగతి విన్నావా? 1/2 ఎకరం తోట మీద రోజుకి 20 రూపాయలు వస్తాయంటున్నారే. రోజుకి 20 అయితే నెలకి ఎంత అయింది? పోనీ అందులోనే సగం చూసుకున్నా అసలు వేయాల్సింది నిమ్మ తోటరా. ఒరేయ్, ఏడాదికి ఎకరానికి 8,000 లాభం రాని నిమ్మ తోట ఒట్టి వెదవ తోటంట. ఇది వరుస. ఒకసారి బంగాళదుంప, ఒకసారి క్యాబేజీ లేక కాలీఫ్లవర్, ఒకసారి బొంగ మిరప. ఇదంతా ఏమిట్రా? ఉత్త ఆవాలు చల్లితే ఎంత లాభమో తెలుసా? చేసేదేమీ లేదు. విత్తులు జల్లు, పంట ఒలుచుకో, మరోసారి జీడి మావిళ్ళు, గవర్నమెంట్ సబ్సిడీతో మరీను.
భూమిని కొంచెం కూడా మార్చకుండా మా బావ 4 ఎకరాల్లో అన్ని రకాల పంటలు పండించాడు. మానసికంగా లక్షలు గడించాడు. అది మానసికంగానే మరి. వాస్తవంగా సాధించింది ఏమిటంటే 6 పిల్లలు, అంతకంతకో పెరిగిపోతున్న దారిద్ర్యం. ఈ పంటల కళలు అలా ఉండగానే భద్రాచలం ప్రాంతాల్లోనూ మంజూరు కాని ప్రాజెక్టుల కింద కారు చవకగా 100 ఎకరాలు కొని కళ్ళు చెదిరే సేద్యం చేశాడు మానసికంగానే. కొంతకాలం అయ్యాక ప్రాజెక్టులకు సంబంధం లేని చోట్ల 100 కొద్ది ఎకరాలు కొనటం గురించి కళలు ప్రారంభించాడు. ఎందుకని అడగండి, ఇళ్ల స్థలాలుగా అమ్మటానికి. ఈ ప్రక్రియలో మా బావ సంపాదించే లాభం నోటితో గుణించేది కాదు. నేను కాగితం మీద లెక్క వేసిన దాకా వదల్లా. వేసుకో, ఎకరం 1000 చొప్పున కొని గజం ₹1.5 చొప్పున అమ్మితే ఎంత లాభం? మాట వరుసకి 50 ఎకరాల్లోనే బిజినెస్ చేసామనుకో, ఎంత అయింది? ఫ్లాట్ వేసి అమ్మేటప్పుడు రోడ్డుకి వాటికి వదలాలిగా మరి మామూలుగా అన్నాను. మా బావ పళ్ళు బిగబట్టి మూతితో అయిష్టాన్ని సూచించే చప్పుళ్ళు చేస్తూ, అదంతా వదిలినాకనే మనం గజం ₹1.5 చొప్పున గిట్టేట్టు అమ్మామనుకుంటే పోలా. నిక్షేపం అంటే ఇళ్ల స్థలాలు గజం ₹1.5కి ఎవడరా ఇస్తాడు? 2.5 అంటే ఎగరేసుకోపోరు. లెక్క ఎంత వచ్చింది అన్నాడు బావ. గజం రూపాయి చేసుకో బావ, ఎకరం 4,940. 50 ఎకరాలకి చిచి అప్రాచ్యుడా, మన లాభం అంతా దిగలాగేస్తున్నావు అన్నాడు బావ. కాస్త తక్కువ అంచనాలోనే ఉంటే మంచిది బావ. సరే పోనీ, రౌండ్గా ఎకరం మీద 5,000 వస్తుందనుకో. చచ్చు ధరైనా సరే మనలో మనం అనుకోవటానికే 50 ఎకరాలు 55,000 అంటే 2.5 లక్షలు. ఇంతేనా? బావకు నీరసం పుట్టింది. 1.5 కూడా ఎక్కడది? 50 ఎకరాలు ఊరికే రాదుగా. ఎకరం 2,000 చొప్పున 1 లక్ష బాగానే పాయే. ఇంకా నయ్యం రోయ్, ఎకరం 2,000 1000 కదా అనుకున్నాం. పై 1/2 లక్ష పోయిందా? అంటే దిగుబాటు 2 లక్షలు అయిందా? మనం మరీ తక్కువకు అమ్ముతున్నామన్నమాటే. ఈ పాటి బిజినెస్ మీద సునాయాసంగా 5-6 లక్షలు వచ్చేస్తాయి తెలుసా? నాకు తెలియదు అన్నాను. బావ నా అజ్ఞానానికి జాలిపడ్డాడు. ఆయన అమాయకత్వానికి నేను దడుచుకున్నాను. మా బావ కళల ఆర్భాటం గురించి పూర్తి దండకం చదవటం నాకు ఇష్టం లేదు. ఒకవేళ చదవదలిచినా నాకు ఆయన బుర్రలో ఉన్న ఆలోచనలన్నీ తెలుసు అనుకోను. అంచేత నాకు తెలిసిన వాటిలో కొన్ని మాత్రమే చెప్పాను. అన్నీ చెప్పానులేండి, కానీ జిడ్డు పట్టించానని ఎలా ఒప్పుకోను? కొందరు మహారాజ్ చేతులు వాళ్ళకి తెలిసిందంతా రాసేస్తారు. నా బోటి వాడు తెలిసిన దానికన్నా ఒక్క పెసరు హెచ్చే రాసిన నమ్రతగా ఉండటం మంచిది కదా. ఉద్యోగం విషయం అడక్కండి. ఎలిమెంటరీ స్కూలు, అందులోనూ పల్లెటూరు. స్కూల్ మీద వచ్చే ఆదాయం ముడుపులకు చాలదు. సంతాన యోగం బాగా ఉన్నందున ఎవరు ఏ పూట సరిగా తినేవాళ్ళు కారన్న అనుమానం. ఏ పిల్ల ఒంటిన చిరగని బట్టలు నేను చూడలేదు. నేను చూడనప్పుడు వాళ్ళు మంచి బట్టలే కట్టుకునేవాళ్ళు అనుకుంటే నాకు తృప్తిగానే ఉంటుంది, కానీ అనుకోవటం చేత కావట్లేదు. మా సుందక్క కాపురానికి నేను చేయగలిగింది ఏమీ కనిపించలా. ఏ పండగనో వంకబెట్టి వాళ్ళందరినీ పిలుచుకొచ్చి 1 వారం రోజులు ఉంచుకొని ఓపిక మట్టుకు బట్టలు అవి పెట్టి పంపించడం తప్ప. మా బావకి బస్తీ జీవితం బాగుండేది కాదు. మా అక్క వారం 10 రోజులు చాకిరీ తెప్పిందని సంతోషించేదే కానీ ఆవిడకు బస్తీ జీవితం అంత నచ్చదు. పిల్లలు మాత్రం మా ఇంట్లో ఉన్న నాళ్ళు స్వర్గంలో ఉన్నట్టుండేవాళ్ళు. తిరిగి ఇంటికి బయలుదేరేటప్పుడు పెద్ద పిల్లలు బిక్కమొహాలు వేసేవాళ్ళు. అందరికన్నా గోపాలం మరీ బిక్కమొహం వేసి, అప్పుడైనా నేను 2 రోజులు ఉండొస్తా, అసలు రానే రాను, మామయ్య గారింట్లో నుండిపోతా అని దశల వారీగా తన అసమ్మతిని పెంచుకుపోయేవాడు. చివరికి అందరితో పాటు వాడు వెళ్ళేవాడు. ఇక మా బావ ఆపరేషన్ చేసుకోమన్నప్పుడు మగపిల్లల మెజారిటీ కోసం నిరాకరించాడన్నానేమో కదా. అది సాధ్యపడింది కాదు. 2 ఆడపిల్లల తర్వాత గోపాలం పుట్టాడు. వాడి తర్వాత మళ్ళీ 2 ఆడపిల్లలు పుట్టి 6వ వాడు మగపిల్లాడు పుట్టాడు. బడ్జెట్ లోటు రెట్టింపైంది. ఆడపిల్లల గురించి నేను చేయగలిగింది ఏం లేదు. చట్టాన్ని ధిక్కరించి వాళ్ళని చిన్నతనంలోనే మా బావ ఎవరికో ముడిపెట్టేస్తాడు. పెద్దదాన్ని, రెండో దాన్ని అలాగే 10 ఏళ్ళు దాటకుండా ముడిపెట్టేసి గుళ్ళో పెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా చేశాడు. పెద్దదాని పెళ్ళికి పిలవచ్చినప్పుడు నాకు శైత్య భారంగా ఉంది. ఇంత జబ్బుతో నువ్వు పిల్లల్ని వేసుకుని ఏం బయలుదేరతావు కానీ చదివింపులు ఏమైనా ఉంటే ఇప్పుడే నా మొహాన భారీ ఆ పురోహితుడి చేత నీ పేరు చెప్పిస్తాను అన్నాడు బావ. ఇంత జలుబుతో అనే ఓవేళ బావ అన్నాడేమో, నాకు జబ్బు అన్నట్టుగానే వినిపించింది. అందుచేత చిత్రగుప్తుడు నన్ను క్షమించుగాక 50 చేతిలో పెట్టి పంపాను. దాంతోనే బావ పెళ్లి ఖర్చు గడిపేశాడా అన్న అనుమానం. రెండో పిల్ల పెళ్లికి పిలవడానికి వచ్చినప్పుడు, ఒరే నువ్వు పెద్దదాని పెళ్లికి రాలేదు, ద్వితీయ యజ్ఞం చేస్తావా లేదా అన్నాడు. ఆ ద్వితీయ విఘ్నమైనా రా కావాలని అన్నాడో మాట వరుసగా అన్నాడో నాకైతే తెలియదు. ఎందుకు చేస్తాను బావా అన్నాను. పెళ్ళికి వెళ్ళలేదు. ఈసారి ₹100 ఇచ్చాను. అసలు సంగతి ఏంటంటే అందరికీ ఆడపిల్లల బరువు అయితే మా బావ వాళ్ళ బరువుని చాలా అవలేలగా దించేసుకునే తెలివితేటలు ప్రదర్శించాడు.
కానీ గోపాలంగాడి భారం మహా మోస్తున్నట్టు కనపడ్డాడు. రెండో పిల్ల పెళ్లికి ముందే వాడి మీద దాడి ప్రారంభించాడు. వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. బెదవ నన్ను దగా చేసేటట్టున్నాడు. అసలు వాడే ఒక 5 ఏళ్ల ముందు పుట్టాల్సింది. 5 ఏళ్ళు ఆలస్యంగా పుట్టాడు. నా చేతికి అక్కరం రావటం 5 ఏళ్ళ ఆలస్యం అవుతుందా కాదా? మొదటి సంతానంగా ఘోరిస్తే నాకు సంసార భారం 5 ఏళ్ళు తగ్గేదిగా. మాట్లాడమే. ఏం మాట్లాడిన బావా, మొదటి సంతానం అంత చురుగ్గా ఉండరంటారు. ఏడిచినట్టుంది, ఏడిచి మొహం కట్టుకున్నట్టుంది. నేను మొట్టమొదటి సంతానమే. అంచేతే అనబోయి మానేశాను. వీడి మూడో సంతానమే ఏం అఘోరిస్తున్నాడటావు? లెక్కల సున్నా, అన్నీ సున్నాయే. ఈ క్షణం చదివింది మరు క్షణం మర్చిపోతాడు. కొంచెం మతిమరుపేమో. వెధవ సినిమా పాటలన్నీ జ్ఞాపకం ఉంటాయే. మతిమరుపు కాదు, మాయరోగం. చూస్తా గొడ్ల వెనక పంపిస్తా. మా బావని చూస్తే జాలేసింది. బడిపంతుల కొడుకు చదువులో బండ అంటే కొంచెం పరువు తక్కువే మరి. కొడుక్కు చెప్పలేని చదువు ఊళ్ళో పిల్లలకేం చెప్తాడంటారు నలుగురు. కానీ బావ మాటల్లో నాకు అది అసలు నమ్మకమే కుదరలేదు. గోపాలాన్ని చూస్తూనే ఉన్నాను కదా, వాడు కాస్త పరధ్యానం మనిషి ఏమో కానీ బండ అన్న అనుమానం నాకెన్నడూ కలగలేదు. ఈసారి సెలవులకు వాడి పంపించు, వాడి గొడవ ఏమిటో కాస్త నేను కూడా చూస్తాను అన్నాను. గోపాలం ఒంటరిగా మొదటిసారి మా ఇంటికి వచ్చేటప్పటికి వాడికి ఏదో 7 అనుకుంటాను. అంతకుముందే మా పెద్ద పిల్లలకి సంగీత పాఠాలు మొదలెట్టించాం. మా శకుంతల వాడిదే. వాడికన్నా 40 రోజుల్లో ఏమో చిన్న. ఇద్దరికీ ఒకే ఈసారి భలే దోస్తీ కలిసింది. బావ సినిమా పాటలు భలే పాడతాడు నాన్న, అచ్చు నాగయ్యలాగే పాడతాడు అంది శకుంతల నాతో. పాడమనటం వ్యవధిగా గోపాలం పాడాడు. వాడి గొంతు పాడేటప్పుడు చాలా శ్రావ్యంగా ఉంది. మా అక్కయ్య చిన్నతనంలో తుంగల చలపతి పాటలు, రామనాథ శాస్త్రి పాటలు బాగా పాడేదని నాకు గుర్తొచ్చింది. ఇంకే గోపాలానికి తల్లి నుంచి పాట అబ్బింది. సంగీతం మాస్టర్ వచ్చి మా అమ్మాయికి పాఠం చెప్పేటప్పుడు గోపాలం దరిదాపుల్లోనే ఉండి తన పాఠాలన్నీ తాను కూడా ఒప్పజెప్పేవాడు. నాకు అనిపించింది సంగీతం చెప్పిస్తే గోపాలానికి బాగా వస్తుందేమో. వాడు కూడా వాళ్ళ నాన్నలైనే ఎలిమెంటరీ స్కూల్ నడపాలని ఎక్కడుంది, ఇక్కడే ఉండి చదువుతో పాటు సంగీతం కూడా నేర్చుకుంటామేమిట్రా అని అడిగితే గోపాలం కళ్ళెగరేసి ఓ అన్నాడు. కానీ మా బావ చచ్చిన ఆ ఏర్పాటుకు ఒప్పుకోనన్నాడు. వాడికున్న తెగులే సంగీతం అయితే దాన్ని పెంచుతానంటావేమిటి? ఆ సంగీతం పోయినాడు వాడికి చదువు వస్తుంది. పుస్తకం ముందేసుకుని కూని రాగాలు తీస్తాడు కొంక. పుస్తకం ఏమంటబడుతుంది అన్నాడు బావ. సరే నీ ఇష్టం అన్నాను. గోపాలం ఆ వేసవికి మా ఇంటికి మళ్ళీ వచ్చాడు. ఈసారి మా శకుంతల కృతులు పాడేస్తోంది. మా ఇంట్లో రేడియో కూడా ఏర్పాటైంది. మా శకుంతల అస్తమానం రేడియోలో హిందీ సినిమా పాటలు వినేది. దానికి సహజంగా తాను నేర్చుకునే కృతుల కన్నా హిందీ సినిమా పాటలే బాగుండేవి. కొద్ది రోజుల పాటు గోపాలం కూడా సినిమా పాటలు విని ఆనందించాడు. ఆనందించడమే కాదు, 2-3 సార్లు విన్న పాటలను తిరిగి పాడేశాడు. మా శకుంతల ఆశ్చర్యం వర్ణనాతీతం. మీ ఇంట్లో రేడియో ఉందా? నువ్వు ఈ పాటలు చాలా 100 సార్లు విన్నావు కదూ అని అమాయకంగా గోపాలాన్ని అడిగింది. వాడు లేదంటే నమ్మలేదు. అంతకంటే చిత్రం ఏమంటే 2-3 వారాలు గడిచాక గోపాలం శాస్త్రీయ సంగీతం ముందు సినిమా పాటలు అవి ఆగవని ఖచ్చితంగా శకుంతలతో చెప్పేవాడు. మా పిల్ల పాడే కృతులు వాడికి కంటతా వచ్చేశాయి. అబద్ధం కాదు, చెక్కు. నువ్వు నేర్చుకునే కృతుల కన్నా ఈ సినిమా పాటలేం గొప్ప అన్నాడు గోపాలం. ఇక్కడ ఒక విషయం ఒప్పేసుకొనివ్వండి. గోపాలం అన్నమాట నాకు వేదవాక్యమై సంగీతంలో నాకంటూ వచ్చిన అంతంత మాత్రపు అభిరుచిని సరైన దారిలో పెట్టింది. ఈ ఒక్క విషయంలోనూ వాడు నాకు గురువు. ఈ సినిమా పాటలు పుబ్బలో పుట్టి మఖలో మాడిపోతుంటే కృతులు శతాబ్దాల తరబడి ఎందుకు బతికున్నాయో నాకు తెలిసేటట్టు చేసిన వాడు గోపాలం. వాడు సంగీత విద్వాంసుడు కాకూడదని నిర్ణయించిన వాడి తండ్రి గురించి నా అభిప్రాయం అడక్కండి. ఎందుకంటే నాకన్నా పెద్దవాడు. తిరిగి స్కూళ్ళు తెరిచే సమయానికి మా బావ వండి తీసుకుపోవడానికి వచ్చినప్పుడు నేను మళ్ళీ వాడి సంగీతం గురించి ప్రస్తావించి చూశాను. మా బావ ఔరంగజేబల్లే సంగీతం అనగానే శవమెత్తిపోయాడు. బంగారం పారేసుకుంటున్నావు బావా అన్నాను. ఆ కాకి బంగారం నాకొద్దు. నాకు అసలే వాడంటే మండిపోతోంది. నన్ను మరింత రెచ్చగొట్టకు. నీ మేనల్లో నీకు అంత నమ్మకం ఉంటే ఓ పని చెయ్యి. వాడెట్టాగో నాకు అక్కరకు రాడు. నువ్వు వాడిని నీ ఇచ్చానుసారం పాడు చేసుకో. నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయి. ఇల్లరికం ఉంచుకుని తిండి పెట్టు. కట్నం ఇచ్చేదేదో ఇప్పుడే నా మొహాన బారై అన్నాడు బావ. నాకు పెద్ద ఎసరే పెట్టాడు. తప్పించుకోవటానికి ఒకదానికోటి అతక్కుండా కారణాలు దొర్లించేశాను. ఒకటేమిటంటే శకుంతలను గోపాలనికి ఇస్తే పరమహీనం అవుతుంది. మా బావ తన కూతుళ్ళకి చేసినట్టే నేను కూడా ఏడాది లోపుగా పెళ్లి చేస్తే ఆ పెళ్లి కూతురు పక్కన ఆ పెళ్లి కొడుకుని చూసి అంతా నవ్వుతారు. అదీగాక మేనరికాలు చేయడం చాలా తప్పు. పెట్టుకున్న వరుసల ప్రకారం బావమరదళ్ళే అయినా రక్త సంబంధాన్ని బట్టి అన్నా చెల్లెళ్ళే. అటువంటి వాళ్ళ మధ్య పెళ్ళిళ్ళు ఎంత మాత్రం కూడవు.
మరొకటి ఏంటంటే రేపు నేను వాడిని గొప్ప సంగీత విద్వాంసుని చేసి వాడి 2 చేతుల 100,000 సంపాదిస్తుంటే బావ ఈ మాట మీద ఉండడు. నా కొడుక్కి ఎల్లరికం ఉండే కర్మేమిటంటాడు. మా బావ పెద్దగా నవ్వి, ఎందుకింత ఉపన్యాసం, వాడు సంగీతం నేర్చి బిచ్చం కూడా ఎత్తుకోలేడని నీకు తెలుసు, ఆ మాట ఘోరించరాదు అన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే గోపాలం వ్యాపారం నా చెయ్యి, ఆ వ్యవహారం నా చెయ్యి మా బావ చెయ్యి కూడా దాటిపోయింది. గోపాలం ఫస్ట్ ఫారం అందరికన్నా పెద్ద ర్యాంకులో తప్పాడు. మా బావ వాడిని స్పృహ తప్పిపోయేటట్టు కొట్టాట. గోపాలం ఎవరితోనూ చెప్పకుండా ఎక్కడికో లేచిపోయాట. నేను నాన్నకన్నా ఎక్కువ సంపాదించిన దాకా ఉత్తరం కూడా రాయనని ఆ 12 ఏళ్ల వెధవ కార్డు రాసిన దాకా అక్కయ్య అన్నం కూడా తినకుండా ఏడుస్తూ కూర్చుందట. గోపాలం ఇంటికి రాలేదన్న మాటే కానీ వాడి సంగతులు అప్పుడప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. వాడేదో నాటక సమాజంలో చేరాడని విన్నాను. ఆ నాటక సమాజంలో చేరి వాడు చేసిన ఘనకార్యం హోటల్ నుంచి టిఫిన్లు తీసుకురావటం, ఆడవా చాకరీ చేయటం మాత్రమేనని తర్వాత తెలిసిందనుకోండి. వాడు ఎంగిలి పళ్ళాలు గడిగినా నాకేమీ నామోషి లేదు. అంత చిన్నతనంలోనే వాడు పోషించుకోగలిగినందుకు సంతోషించాను. ఈ దేశంలో కాక మరి ఏ దేశంలోనైనా వాడి వంటి కుర్రాడికి మంచి అవకాశాలు ఉండవేమోనన్న అనుమానం నన్ను వదలలేదు. ఏమో నాకు మట్టుకేం తెలుసు, ఇంతకన్నా కూడా బడుగు దేశాలు ఉండొచ్చు. అక్కడ కుర్రాళ్ళ జీవితం ఇంతకన్నా దైవాధీనం కావచ్చు. 5-6 ఏళ్ల క్రితం మా గోపాలం మద్రాసు చేరినట్టు తెలిసింది. సినిమా ఛాన్సుల కోసం చూస్తున్నాడని ఎవరో చూచాయిగా అన్నారు. మా అమ్మాయి కాలేజీలో చేరుతూనే సంగీతం మానేసింది. నేర్చుకున్నంతవరకు బాగానే పాడుతోంది. ఒకనాడు అది రేడియో వింటూ ఆ గొంతు బావదల్లే ఉంది అంది. ఏదో పాటల నాటకం చివర చెప్పిన పేర్లలో వి గోపాలరావు అనే పేరు కూడా ఉంది. మా మేనలుడే అయి ఉండాలి. నేను గొంతు ఏమాత్రం గుర్తించలేదు, కానీ మా శకుంతల గుర్తించింది. ఆ తర్వాత అప్పుడప్పుడు మద్రాసు రేడియో కేంద్రం పాటల నాటకాల్లో వాడి గొంతు వింటూ వచ్చాం. 2 ఏళ్ల క్రితం మా శకుంతల పెళ్ళైనప్పుడు గోపాలం ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా ఎదిగాడు. మనిషి పూర్తిగా మారిపోయాడు. రేడియోలో వాడు పాడినప్పుడల్లా విధిగా వింటున్నామని చెప్పాం. మేము విన్నది మొత్తం 3 సార్లే, కానీ అలా అంటే వాడు సంతోషిస్తాడు. అవును కానీ గోపాలం, శాస్త్రీయ సంగీతం సాధన చేసావా అన్నాను. ఎందుకు వచ్చిన శాస్త్రీయ సంగీతంలే మావయ్య, ఎవడికి కావాలది. ఇంతకీ నువ్వు మద్రాసులో ఏం చేస్తున్నావు, ఎలా గడుస్తోంది అన్నాను. ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నా. ఎప్పుడైనా రేడియో వాళ్ళు పిలుస్తారు, పర్వాలేదు. 1-2 డబ్బింగ్ పిక్చర్ల ఛాన్స్ తగిలింది. కాస్త డబ్బు బ్యాంకులో వేసుకున్నాను కూడా అన్నాడు. డబ్బు బ్యాంకులో వేసుకున్నాను అంటే 200-300 అనుకున్నాను, కానీ కిందటేడు గోపాలం చేసిన ఫీట్లు తెలిసి వచ్చాయి. పట్టణానికి 15 మైళ్ళ దూరంలో గోపాలం ఇంకొకడు కలిసి 6 ఎకరాలు కొని ప్లాట్లు వేసి ఇళ్ల స్థలాల కింద అమ్మి చెరొక 50,000 చేసుకున్నారట. చెరో 1000 గజాలు తమ సొంతానికి ఉంచుకున్నారట. అక్కడికి 5-6 మైళ్ళ దూరాన గోపాలం 10 ఎకరాలు కొని బావి తవ్వించి పంపు సెట్టు పెట్టి సమస్తమైన కూరలు పువ్వులు పండించి నెలకు ఒక 500-600 సంపాదిస్తున్నాడు. వాడికి పెళ్ళయింది. ఒక ఆడపిల్ల కూడా. తన సొంత స్థలంలోనే మంచి ఇల్లు తోట ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు సినిమా గొడవలేం లేవు. ఇటీవలనే తాంబరానికి 3 మైళ్ళ దూరాన మరో 10 ఎకరాలు కొని ఇళ్ల స్థలాలుగా అమ్ముతున్నాడని తెలిసింది. మహాబలిపురం వెళ్ళే దాంట్లో కూడా ఏవో స్థలాలు అమ్ముతున్నారని, అందులో వాడికో భాగం ఉందని వింటున్నాను. కనుక అయ్యా, ఇది దైవాధీనపు జీవితం. అదండి మరి. ఈ కథ కూడా నవంబర్ 1968లో ప్రచురించబడింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. చూసారా ఆ పిల్లవాడి యొక్క, అంటే ఈయన పరిశీలించడం ఆ పిల్లవాడిని కానీ వీళ్ళ కూతుర్ని కానీ అందరినీ, అందులో అంతలో వాళ్ళ బావ క్యారెక్టర్ మరీ విచిత్రంగా ఉందన్నమాట. అసలు చాలా విచిత్రమైన క్యారెక్టర్. నువ్వు పెళ్ళికి రాకపోయినా పర్లేదు, నువ్వు నాకు చదువులు చదివించు, తీసుకుని పోతానని చెప్పాను. ఒక 50 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. చూడండి ఎలా ఉందో. అంటే వాళ్ళు ఎవరు రాకపోయినా పర్లా, నాకు మాత్రం డబ్బులు రావాలి. అలాంటి మనస్తత్వం ఉన్నవాడు. నిజంగా విచిత్రమైన మనస్తత్వాలు కలిగినటువంటి కథ ఇది. థ్యాంక్ యూ.